వెల్కమ్ టు దైమిష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏఐ అప్పను స్థాపించి ఇంటర్నెట్ను తన పౌరులకు ప్రాథమిక హక్కుగా మార్చాలని ఏ భారతీయ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ డి, తెలంగాణ. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేతృత్వంలోని తెలంగాణ ఏఐ హబ్ను ఏర్పాటు చేసి నివాసితులందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ను ప్రాథమిక హక్కుగా నిర్ధారించాలని యోచించింది. తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ పదవిలో కొనసాగుతున్నారు. యూపీ ప్రభుత్వం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 15 వరకు ప్రారంభించిన వార్షిక మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ, ఫైలేరియా వ్యాధిని నిర్మూలించడం. యూపీలో వార్షిక మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్ 2027 నాటికి రాష్ట్రం నుంచి ఫైలేరియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్, గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవల భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, ప్రీతి రజాక్. భారత సైన్యంలో నైపుణ్యం కలిగిన టాప్ షూటర్ అయిన ప్రీతి తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించి సాయుధ దళాల్లో మహిళల మొదటి మహిళా సుబేదారుగా చరిత్ర సృష్టించింది. గుజరాత్లోని ఏ విమానాశ్రయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది? ఆన్సర్ సి, సూరత్ విమానాశ్రయం. గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్ట్ను భారత ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్, గవర్నర్గా ఆచార్య దేవ్వ్రత్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో అత్యధిక పథకాలు సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, మహారాష్ట్ర. తమిళనాడులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024లో 57 స్వర్ణాలు, 48 రజతాలు, 53 కాంస్యాలతో సహా అత్యధిక మొత్తం పథకాలను సాధించిన మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచింది. ఈ విజయంతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మహారాష్ట్రకు 4వ టైటిల్ వచ్చింది. భారతదేశంలో ఏ తేదీన ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, ఫిబ్రవరి 1. 2024 మధ్యంతర బడ్జెట్లో ఏ దేశం భారతదేశ సహాయాన్ని అందజేసే దేశంగా గుర్తించబడింది? ఆన్సర్ సి, భూటాన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, అనిల్ కుమార్ లాహోటీ. పీడీ వఘేలా తర్వాత రైల్వే బోర్డు మాజీ చీఫ్ అనిల్ కుమార్ లాహోటీ ట్రాయ్ చైర్మన్గా నియమితులయ్యారు. ఇటీవల యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ MQ-9B స్కై గార్డియన్ డ్రోన్లను ఏ దేశానికి విక్రయించాలని ఆమోదించింది? ఆన్సర్ సి, ఇండియా. యుఎస్ స్టేట్ భారతదేశానికి 31 MQ-9B స్కై గార్డియన్ డ్రోన్లు విదేశీ సైనిక విక్రయాలను ఆమోదించింది. ఇందులో నేవీ కోసం 15 సీ గార్డియన్ డ్రోన్లు మరియు ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ల్యాండ్ వెర్షన్ స్కై గార్డియన్లు 8 కలవు. పిక్కీ మరియు DPIIT మధ్య సహకారంతో PM గతిశక్తి సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, ఢిల్లీ. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, ఫిబ్రవరి 2. పిల్లల పునరుద్ధరణ మరియు స్వదేశానికి తిరిగి రావడానికి NCPCR ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఆన్సర్ ఏ, ఘర్. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాలల రక్షణ చర్యలను పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఘర్ పోర్టల్ను ప్రారంభించారు. ఘర్ అనగా గో హోమ్ అండ్ రీయూనైట్. గ్లోబల్ బ్యాంకుకు నాయకత్వం వహించిన మరియు ఇటీవల 76 సంవత్సరాల వయసులో మరణించిన మొదటి ఆసియా వ్యక్తి ఎవరు? ఆన్సర్ బి, రాణా తల్వార్. స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ మాజీ CEO అయిన రాణా తల్వార్ గ్లోబల్ బ్యాంకుకు అధిపతి అయిన మొదటి ఆసియా వ్యక్తి. 2023-24
అందుల కోసం నిర్వహించిన పురుషుల జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో ఏ రాష్ట్రం నగేష్ ట్రోఫీని గెలుచుకుంది? ఆన్సర్ ఏ కర్ణాటక. 2023-24 అందుల పురుషుల జాతీయ టీ20 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్పై విజయం సాధించడం ద్వారా కర్ణాటక నగేష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రకటించిన భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారమైన భారతరత్నను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ బి ఎల్కే అద్వానీ. భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ఎల్కే అద్వానీకి భారత అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్నను అందజేస్తున్నట్లు ప్రకటించారు. కాశ్మీర్ ట్రావెల్స్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ 2024 పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బి రోమేష్ భట్టాచార్య. హెచ్పిసిఎల్ యొక్క బయోమాస్ ఆధారిత సిబిజీ ప్లాంట్ ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ సి బుధౌన్. హెచ్పిసిఎల్ యొక్క కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ 100 MTPD రైస్ట్రా ప్రాసెసింగ్ సామర్థ్యం మరియు 133 కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్లోని బుధౌన్లో ఉంది. ఇది జాతీయ జీవ ఇంధన విధానానికి మద్దతునిస్తుంది మరియు 10% దిగుమతికి ఆధారపడ్డాన్ని తగ్గించే లక్ష్యంతో దోహదం చేస్తోంది. ప్రతి ఏటా అంతర్జాతీయ మానవ సౌభ్రతత్వ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ ఫిబ్రవరి 4. లారెన్స్ అండ్ టూబ్రో ఏ నగరంలో సౌర విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి ప్రాజెక్టును పొందింది? ఆన్సర్ ఏ దుబాయ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి లారెన్స్ అండ్ టూబ్రో ఒక ప్రాజెక్టును పొందగలిగింది. రాజీవ్ చంద్రశేఖర్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ను ఎక్కడ ప్రారంభించదలిచారు? ఆన్సర్ ఏ ఐఐటి ఢిల్లీ. తదుపరి తరం ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ను ఉత్ప్రేరకపరిచేందుకు డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్ను మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ న్యూఢిల్లీలోని ఐఐటిలో ప్రారంభించడం జరిగినది. ఉత్తరాఖండ్ హైకోర్టులో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి రీతూ బర్హి. ఫిబ్రవరి 2024లో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం విపిన్ సాంఘీ తర్వాత జస్టిస్ రీతూ బర్హి ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్రను స్వీకరించారు. జస్టిస్ రీతూ బర్హి ఉత్తరాఖండ్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ హైదరాబాద్. ఇస్రో యొక్క గగనయాన్ మిషన్ ముందు అంతరిక్షంలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళా రోబోట్ వ్యోమగామి పేరు ఏమిటి? ఆన్సర్ డి వ్యోమమిత్ర. వ్యోమమిత్ర అనేది ఒక మహిళా రోబోట్ వ్యోమగామి. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో దాని మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గగనయాన్ మిషన్ కోసం అభివృద్ధి చేసింది. వ్యోమమిత్ర అనే పేరు 2 సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది. వ్యోమ అంటే స్పేస్ మరియు మిత్ర అంటే స్నేహితుడు. అంతరిక్ష పరిశోధనలో సహచరుడుగా దాని పాత్రను సూచిస్తుంది. ప్రస్తుతం ఏ దేశం వేడిగాలులు మరియు తీవ్రమైన అడవి మంటలను ఎదుర్కొంటోంది? ఫలితంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆన్సర్ సి చిలీ. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ బి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్ముత్ సింగ్. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి కొత్త కంట్రీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి మియో ఓకా. భారతదేశం మరియు కువైట్ మధ్య ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్కు భారతదేశంలో ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బి తెలంగాణ. ఈవీ ఉపయోగ పోర్టల్ ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రచారం చేస్తుంది? ఆన్సర్ బి ఎలక్ట్రిక్ వాహనాలు. మెరుగైన భద్రత కోసం భారతదేశం ఏ దేశ సరిహద్దుల్లో కంచె వేయాలని యోచిస్తుంది? ఆన్సర్ డి మయన్మార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రచురించిన త్రైమాసిక ద్రవ్య విధానం ప్రకారం రెపో రేటు ఎంత నిర్ణయించారు? ఆన్సర్ బి 6.5%. ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్స్ పనితీరు చూసిన నివేదిక 2023లో 139 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్
38వ ర్యాంక్. టాటా డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు మారబోతున్నారు? ఆన్సర్ నవీన్ తాహిల్యానీ. టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023లో ఏ నగరంలో ట్రాఫిక్ నెమ్మదిగా ఉన్నట్లు నివేదిక ఇచ్చింది? ఆన్సర్ లండన్. అణు సహకారాన్ని పెంపొందించడానికి ఇటీవల ఏ దేశం భారతదేశంతో ప్రోటోకాల్ సవరణపై సంతకం చేసింది? ఆన్సర్ రష్యా. ఓపెన్ ఏఐతో ప్రత్యక్ష పోటీలో ఉంచిన గూగుల్ రీబ్రాండెడ్ చాట్బాట్ పేరేంటి? ఆన్సర్ జెమినీ. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హెచ్ వెంకటాచలం. నిర్మాణ నైపుణ్య శిక్షణా కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ అస్సాం. మహాసముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి స్పేస్ మిషన్ను ప్రారంభించిన సంస్థ పేరేమిటి? ఆన్సర్ నాసా. వన్డే ఇంటర్నేషనల్లో డబుల్ సెంచరీ చేసిన శ్రీలంక మొదటి ఆటగాడు ఎవరు? ఆన్సర్ పాతుమ్ నిషాంక. ఎన్పిసిఐ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ కుమార్ చౌదరి. సైన్స్లో మహిళలు మరియు బాలికలు అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఫిబ్రవరి 11. రీబ్రాండెడ్ తర్వాత పేటీఎం ఈకామర్స్ యొక్క కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ పై ప్లాట్ఫామ్. 2024 అండర్-19 వరల్డ్ కప్ ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. తమంగ్ కమ్యూనిటీకి సోనం లోసర్ పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకునే దేశం ఏది? ఆన్సర్ నేపాల్. 7వ హిందూ మహాసముద్రం సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పెర్త్, ఆస్ట్రేలియా. ఏ రాష్ట్రం అధికారికంగా కాజీనేమును స్ట్రీట్ ఫ్రూట్గా ప్రకటించింది? ఆన్సర్ అస్సాం. భారతదేశంలో ఇటీవల ఏ సంస్థ మిల్కీవే ట్యాబ్లెట్ను ఆవిష్కరించింది? ఆన్సర్ ఎపిక్ ఫౌండేషన్. ఏ దేశం యొక్క తక్షణ చెల్లింపు ప్లాట్ఫారం అని భారతదేశం యొక్క యూపీఐలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ యుఏఈ. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ అధిగమించిన దేశం ఏది? ఆన్సర్ జర్మనీ.